స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టీ డిపార్ట్మెంట్ ముందే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అబ్బాయిలు మీ దగ్గర నుంచి జిఎస్టీ మోసం జరిగింది చూసుకోండి అని. కానీ చంద్రబాబు యాక్షన్ తీసుకోలేదు. డబ్బులు మాత్రం వెళ్ళిపోయినాయి సదర్ సంస్థకి. ఇప్పుడు ఆ సదర్ సంస్థ ఏమైపోయింది, ఎక్కడుంది? ఆ సంస్థకి సంబంధించినటువంటి దాంట్లో ఈడీ విచారణ చేసింది, వీడీ కేసులు కట్టింది. కాబట్టి ఈడీ కేసులు కట్టింది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో నేను వాదించడానికి అదే కదా చెప్పింది. సిమెన్స్ మీద ఈడీనే కేసు కట్టిందని కదా. ప్లస్ వాళ్ళందరినీ పిలిచారు, వాంగ్మూలాలు తీసుకున్నారు వాళ్ళతో, ఏది సిమెన్స్ వాళ్ళతో, ఒరిజినల్ సిమెన్స్ వాళ్ళతో, ఈ దొంగ సిమెన్స్ వాళ్ళతో, ఇట్లాంటివన్నీ కూడా అన్ని లెక్క కట్టాక. అందుకే అన్నేళ్ళు పట్టింది, 3.5-4 ఏళ్ళు పట్టింది. ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా భయపడతారు చంద్రబాబు మీదనే కేసు అంటే. ఆ డీటెయిల్స్ అన్ని సేకరించారు కానీ సదరు అధికారులు అరెస్ట్కి ధైర్యం చేయలే. చివరికి ధైర్యం చేసే అధికారి ఆ సంజీవ వీళ్ళు వచ్చిన తర్వాతన, అది కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన అధికారులు అయితే కనుక వాళ్ళ జోలికి పోరు. వాళ్ళైతే ఈయన సస్పెండ్ చేసినా అదో సెంటిమెంట్ రైజ్ చేయడానికి వీలుంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ చేతనే చేపించారు తెలివిగా. చేపించి పైన ఈడీకి కూడా అది పంపించారు. ఇప్పుడు మేబీ ఇతని విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు సేకరిస్తూ ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి, చేసి 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 టైం వచ్చినప్పుడు. ఇంకోటి తెలుగుదేశం